Audio Jungle. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ప్రీతమ నాయకులు శాసనసభ్యులు అందుకుంట వెంకట ప్రసాద్ గారికి చెప్తున్నాం. పబ్లిక్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన గారికి స్వాగతం సుస్వాగతం. కూటమి నాయకులు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇచ్చిపెట్టండి అవన్నీ మింద పెట్టద్దు కూర్చోండి. చెప్పండి. కూర్చోండి. పెద్దయినా రెండుసేపు కజుడు ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు మీరు ఆన్లైన్ చేస్తుంటారు. సర్టెన్ లెవెల్ సిమెంట్ డిస్బర్స్మెంట్ చేసింది మెటీరియల్ కాంపౌండ్, తర్వాత బిల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 5 years మీరు సిస్టంలో అది ఉందా లేదంటే ఇదైపోయింది, ఎరైజ్ అయిపోయిందా? సార్ ఉన్నాయి సార్ 100%. దాన్ని ఇప్పుడు మనం కన్సిడర్ చేస్తున్నామా? చేసినాం సార్, ఆల్రెడీ సర్వే కూడా పూర్తి చేసినాం సార్. దానికి సంబంధించి వీళ్ళకి మీరు అప్పుడు వీళ్ళు బిఎల్ దాకా బిల్ చేసింటారు సార్. ఇప్పుడు వీళ్ళు ఫీల్డ్లో కంప్లీషన్ చేసుకుంటారు. మనకి యాప్లో కంప్లీషన్ దాకా అప్డేట్ చేసేస్తాం సార్. అయిందా? అయింది సార్, కంప్లీట్ అయిందా? అయింది సార్. 30 మూటలు సిమెంట్ వచ్చింది సార్, డబ్బు మాత్రం రాలేదు. నేను కూడా మీతో నేర్చుకోవాలని కొన్ని మాకు కూడా తెలిసిండు, అందుకే అడిగితే వాస్తవాలు తెలుస్తాయి. నెల కిందట వచ్చి ఆ సార్ ఫోటో కూడా తీసుకున్నాడు సార్. ఇల్లు చేస్తాంలేమ్మా, నెలన్నరలో మీకు డబ్బులు వస్తాయి. తహసీల్దార్ గారికి మీరు లీడర్స్ చేయాల్సిన పని అదే. అన్నిటికి వాళ్ళు తిరుగుతా అంటే మనం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మన గ్రామంలో చెప్పింది తహసీల్దార్ దగ్గర తీసుకుపోతే సార్ చేయడం నేను చెప్తాను మీరు చెప్పించుకోండి. నేను ఇప్పుడు గ్రామాల వారిగా తహసీల్దార్ని, ఈఆర్ఓని, ఆర్ఐని పిలుచుకొని ఎండిఓని వస్తారు, మండలాల వారికి పెట్టుకుంటారు సార్. మీకు పరిచయం చేస్తారు, మీరు ఈ పనులు చేయాల. పబ్లిక్ మీరు ఈ పనులు చేసి మీకు లీడర్షిప్ వస్తుంది. అట్లా కాబట్టి వాళ్ళు పే చేసుకుంటే మీకెందుకు మరి అయ్యేలా నాకెందుకు? ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఏమిటి మీటింగ్ చేసుకో
మీరు రండి మండల్ గ్రామ పంచాయతీ నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి మన గవర్నమెంట్ 5 ఏళ్ళకి గలించి 1000 రూపాయలు పెంచినాడు. ముందు వచ్చి చంద్రబాబు నాయుడు 2000 ఇస్తాండే, మళ్ళీ నువ్వు వచ్చినాక ఇప్పుడు 4000 ఇస్తున్నాడు. వికలాంగులు ఎవరున్నారమ్మా? వికలాంగులు ఎవరున్నారు? ఎంత వస్తుంది? దగ్గర పెట్టుకోరంత. ఎప్పుడన్నా అనుకునేవా ఇంత డబ్బులు వస్తాయని? అంతకుముందు ఎంత వస్తాయి? 3000. పెడితే ఏమి సార్ మనకు మన మండలానికి 5420 పెన్షన్లు మంజూరయ్యాయి సార్. వాటిలో 520 ముత్యాల గ్రామ పంచాయతీకి, అదేవిధంగా దాదాపు 20 లక్షల దాకా సీసీ రోడ్లు మీరు మంజూరు ఇచ్చారు సార్. అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఒక ఎస్సీ కాలనీలో 1 lakh కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. అది మళ్ళీ రేపు జేఈ గారు మేము వెళ్ళి మాట్లాడి కంప్లీట్ చేస్తాం సార్. అదేవిధంగా 250 హౌసింగ్ అప్లికేషన్ కూడా వచ్చాయి సార్. అవి కూడా ఆన్లైన్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా గోకులం షెడ్స్ 42 మంజూరు చేశారు సార్. 38 కంప్లీట్ అయినాయి. ఇంకా 4 పెండింగ్ ఉన్నాయి సార్. ఎన్నికల హామీలో భాగంగా ఏదైతే సూపర్ 6 ఉందో అందులో భాగంగా మొదటి హామీ పెన్షన్ 4000 రూపాయలు చేస్తాము. అదే రకంగా వికలాంగుల పెన్షన్ 6000 చేస్తాము. 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 ఇస్తామని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూ వచ్చిన మొదటి నెల నుంచి ప్రతి ఒక్కరికి కూడా 4000 పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, వికలాంగులకు 6000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అంతే స్థాయిలో 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి 15000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమం పెన్షన్ రూపాయలు. పట్టుదలగా పద్ధతిగా 1వ తారీఖున ఉదయాన్నే మామూలుగా వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ జరగదని అపోహలేస్తే అభాండాలేస్తే అవన్నీ కూడా అబద్ధాలు అభాండాలని నిరూపిస్తూ 10 గంటలకల్లా దాదాపు 90% పెన్షన్ పూర్తి చేసేటువంటి కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతూ వస్తోంది ఈ కూటమి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అంతేకాకుండా మహిళలకు దీపం 2 పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి మాట సూపర్ 6లో 2వ హామీ కూడా పూర్తయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు హామీలు ఇచ్చి పెన్షన్ 3000 చేస్తా అని చెప్పేసి పెంచుకుంటూనే పోతా అని చెప్పి ఇప్పుడు ఒక పెద్ద అని చెప్పింది సంవత్సరానికి 250 రూపాయల లెక్కన పెంచుతా అని చెప్పేసి 1 సంవత్సరం తర్వాత మొదలుపెట్టి ఎన్నికల టయానికి కరెక్ట్గా 3000 రూపాయలకు పెంచేటట్టు పెట్టినాడు. అట్లా కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 200 పెన్షన్ 1000 రూపాయలు చేస్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికే తగ్గుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గద్దెలు కూడా తెలియజేస్తారు. ఇప్పుడు ఆ 3000 పెన్షన్ కూడా 1000 రూపాయలు ఒకటేసారి పెంచి అందులో మీకు ఎన్నికల సమయంలో ఏదైతే 3 నెలల పాటు ఎన్నికల కార్యక్రమం ఉందో ఇచ్చినటువంటి హామీ మేరకు మేనిఫెస్టోలో ప్రకటించిన రోజు నుంచి కూడా 1000 రూపాయలు మీకు అప్పున్న చందాన మొదటి నెలలో 7000 రూపాయలు ఇచ్చినారు. వాస్తవమే కదా? 7000 వచ్చింది కదా మీకు మొదటి నెలలో. ఏ ప్రభుత్వాలైనా గతంలో ఈ రకంగా మీ గురించి ఆలోచన చేసినాయో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను, ప్రత్యేకించి మహిళలు. అంతేకాకుండా దీపం పథకం 2 కింద గ్యాస్ సబ్సిడీ ఇస్తాము, ఉచిత సిలిండర్లు 3 ఇస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు 3 నెలల కిందటే ఈ కార్యక్రమం కూడా మొదలైనటువంటి పరిస్థితి. కానీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పులివెందుల ఎమ్మెల్యే ఈ రోజున ఆ పార్టీలో నాయకులు కూడా కరువైపోయినారు. కేవలం రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు. పోనీ ఆర్థిక పరిస్థితి ఏమైనా బాగుందా అంటే గత 5 ఏళ్ల హయాంలో బటన్ నొప్పుడు కార్యక్రమంలో దాదాపు ఆయన సొంతంగా మోసాలు చేసేసి ప్రజల మీద అప్పు మోపినాడు. కానీ ప్రజలకు సంక్షేమం పెద్దగా చేసింది ఏం లేదనేది వాస్తవం మీకు అందరికి కూడా చెప్తా ఉన్నా. మరి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇచ్చినటువంటి మాట మేరకు పేదలకు కానీ వితంతులకు కానీ వికలాంగులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతో, వృద్ధులకు కానీ మంచి జరగాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పెన్షన్ల కార్యక్రమం అమలు చేస్తూ వస్తుంది.
మహిళలకు మంచి చేయాలనే ఆలోచనతోనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ 6 లో భాగంగానే దీపం పథకం 2 కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీరు భూములు కొంటే, మీరు ఆస్తులు కొంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి, పత్రాలు ఆయన దగ్గర పెట్టుకొని, పాస్బుక్ల మీద ఆయన ఫోటో పెట్టి, రాజముద్ర లేకుండా చేసినటువంటి పరిస్థితుల్ని అరికడతామని చెప్పినటువంటి హామీ మేరకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేస్తూ, అదే రకంగా రాజముద్ర ఉన్నటువంటి పాస్ పుస్తకాలు ఇవ్వడము, మీరు ఆస్తులు రిజిస్ట్రేషన్ చేస్తే మీ పత్రాలు మీ ఇంటికి చేర్చడం కూడా జరుగుతూ వస్తుంది అనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న ఆర్య వయసులకు ఇచ్చినటువంటి మాట మేరకు ఆత్మార్పణ దినోత్సవం ఏదైతే ఉందో వాసవి మాతది అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాన పోలా, ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి. వాళ్ళు అప్లై చేసుకోవాలా, దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ లోనే మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను. అర్హులైనటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోమని చెప్పేసి కూడా, దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. కొత్తగా బీసీ లోన్ గత ప్రభుత్వ హయాంలో ఒక లోన్ ఇవ్వాలా, మైనారిటీలకు ఒక లోన్ ఇవ్వాలా, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ఈ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు లోన్ పథక మీకు రుణ సదుపాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గృహ నిర్మాణ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో మొదటి 3 సంవత్సరాలు దాని గురించి ఊసేత్తల, 4వ సంవత్సరంలో జగనన్న గృహాల పేరు మీద, జగనన్న కాలనీల పేరు మీద పెద్ద భూదోపిడి జరిగింది. పెద్ద ఎత్తున కొండల మీద, గుట్టల మీద, అసలు దారి లేనటువంటి ప్రాంతాల్లో మీకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ఇల్లు పట్టాలు లేనటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నాం, పట్టాలు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులెత్తించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొలువు తీరింది. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద విస్మరించేటువంటి పరిస్థితులు లేదు. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేసేటువంటి మంచి ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. గోతికాడ గుంట నక్కల మాదిరిగా కాసుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు కూడా పరారైపోయినారు, ఓట్లు వేసుకునే వాళ్ళు. ఏ నియోజకవర్గంలో నాయకత్వం కనపడంలా. ఆయన ధర్నాలు చేయాలని బలవంతంగా ఆయన చెప్పేసి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతాడు. మీకోసం ఏదైనా ఆలోచన చేసేటువంటి కానీ పని చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము, కూటమి పార్టీలే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రచారాలు కానీ, అవాస్తవాలు కానీ మీరెవ్వరూ నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చెప్తా ఉంది సంక్షేమం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేమని. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఉన్నటువంటి సమస్యల్ని ఏకరువు పెట్టారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన తెలియజెప్పడం జరిగింది. ఆయన ప్రతినిధిగా మేమందరం కూడా మీకు మాటిస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా అవాస్తవాలను నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అధికారులు కూడా, స్థానిక నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరగమని చెప్పేసి తెలియజెప్తున్నాను. మీరు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పనిచేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది. మీరు నాయకులు అధికారులతో అనుసంధానం చేసుకుంటేనే వాళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళ పనులు జరుగుతాయి. వాళ్ళుగా పోతే మాత్రము వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, వాళ్ళ పని అయిపోతుందో లేదో తెలియదు. కానీ చెడ్డ పేరు అనేది మాత్రం మనకే వస్తుంది, మన ప్రభుత్వానికే వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటువంటి పరిస్థితులకు అవకాశం కల్పించొద్దండి. ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి, మీరే ప్రాతినిధ్యం తీసుకోండి, వాళ్ళ తరపున అధికారులతో మీరే సంప్రదించండి. వాళ్ళ పనులు చేసి పెట్టే బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడే నాయకత్వం పెరుగుతుంది. మీరు ప్రజల సమస్యల మీద స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది. ఈ ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దండి. మీకు
మనసులో మీరే ఆలోచన చేసుకోండి. 4,000 రూపాయల పెన్షన్ అంటే మీరు కళ్ళు కూడా ఊహించిండరు. ఎవరైనా రాజకీయ పార్టీ చెప్తే ఎక్కడ చేస్తారులే అని కూడా అనుకోండొచ్చు చాలామంది. కానీ ఈ రోజున మీకు ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు మీ బిడ్డలైనా మీకు 1వ తారీఖు 4,000 ఇస్తున్నారో లేదో, 6,000 ఇస్తున్నారో లేదో, 15,000 ఇస్తున్నారో లేదో, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మీకు 1వ తారీఖు ఉదయాన్నే మీ ఇంటి వాకిలి తలుపు తట్టి మీకు జీతం ఇచ్చినటువంటి విధంగా, మీ గౌరవం ఉండే విధంగా మీ ఇంటి దగ్గరికే డబ్బులు తెచ్చిచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఆదరించమని చెప్పేసి మరొకసారి ముందుకు అవకాశం కల్పించండి. అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పినటువంటి హామీని నెరవేరుస్తూనే నిన్నటి రోజున ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా జరిగింది. అంతేకాకుండా రోడ్లు గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క రోడ్లో కూడా కంపడం మన్నేసినటువంటి పాపాల పోల, ఎక్కడా 2 రూపాయలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు రోడ్లకి. మా ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే మొదటి 3 నెలల్లోనే మన నియోజకవర్గంలో దాదాపు 21 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పథకం కింద మీకు అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. గ్రామాల్లో రోడ్లకు వేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. అంతే స్థాయిలో మున్సిపాలిటీలో కూడా గుంతల రోడ్లు ఉంటే గుంతలు పూడ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాం. ఇక పోతే మీకు ముత్యాల చెరువులో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఇది అయితేనే మొదలు పెడతారు మాకు బ్యాటింగ్ పట్టాలని. దీని మీద మాకు పూర్తి అవగాహన ఉంది. మీరు ఎవరు కూడా నా ఎంటబడి నాకు మళ్ళీ అదే చెప్పాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సినటువంటి చర్యలు నేను తీసుకుంటాను. కాబట్టి నా ఎంటబడాల్సిన పనిలే. పూర్తి అవగాహనతో ఉన్నటువంటి నాయకత్వం, అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, ప్రతి ఇంచు నాకు అవగాహన ఉంది. కాబట్టి నా ఎంటే పడద్దని నేను చేసి పెడతాను. అంతేకాకుండా మీకు చెప్తున్నా, ముత్యాల చెరువు పరిసర ప్రాంతాల్లో వచ్చే రోజుల్లో మహార్దశ పట్టబోతోంది మీ రైతాంగానికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఖచ్చితంగా ఇంకొక 1.5 సంవత్సరంలో అది కార్యరూపం దాల్చే విధంగానే మా చర్యలు ఉంటాయి. కార్యరూపం దాల్చిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. తద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందడమే కాదు, ఉపాధి కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఉద్యోగ కల్పన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇన్ని రకాలుగా మీకోసం ఆలోచించేటువంటి ప్రభుత్వాలు కానీ, నాయకత్వం కానీ గతంలో లేదు. మీ దగ్గరకు వచ్చేసి మామూలుగా వాలంటీర్లు అంటే ఏదో వీళ్ళు అద్భుతమైనటువంటి వ్యక్తులు, అద్భుత శక్తులు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళకు వాళ్ళు ప్రమోట్ చేసుకొని ఒక అపోహ సృష్టించగలిగినారు. కానీ గడిచిన 7 నెలల్లో ఎప్పుడైనా వాలంటీర్ లేకుండా మీ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడైనా కుంటుపడిందా? ఒకసారి మీరే చెప్పమంటాడు మహిళలు. ఎక్కడన్నా మీ పెన్షన్లు వెనకబడతానేమ్మా? గత ప్రభుత్వ హయాంలో మీరు ఏదైనా ఆ రోజు ఊర్లో దొరకకపోతే మరుసటి నెల మీ పెన్షన్ క్యాన్సల్. వాస్తవమా కాదా? ఈసారి మీరు పెన్షన్ ఎక్కడైనా తీసుకునే వెసులుబాటే కాదు, 2 నెలల పాటు మీరు రాకపోయినా 3 నెలలు 3 నెలలు కలిపిచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. వాస్తవమా కాదా? అంటే ఒక దురాలోచనతో గత ప్రభుత్వం పనిచేసింది. ఎట్లా ఏ ఛాన్స్ దొరికితే కొడదాం రా అని చెప్పేసి. కానీ ఈ ప్రభుత్వం అది ఆ రకంగా ఆలోచన చేయడంలా మీకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఇది. మీ మంచి చేయాలనే ఆలోచనతోనే 1 నెల 2 నెలలు ఎక్కడైనా ఆరోగ్య రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ మీరు బయటకు పోతే మీకు మళ్ళీ 3 నెలల్లో 3 నెలలు కలిపి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోమంటాను. అంతేకాకుండా చెరువులకు నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, మీరు హంద్రీ నివాస్ సుజల స్రవంతి ద్వారా మీ చెరువుకు నీళ్లు వచ్చినాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే వచ్చిండేదే కానీ ఎవరు చేసినటువంటి ఘనత కాదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాను. మీ చెరువే కాదు, తలుపుల మండలంలో కొండారెడ్డి చెరువుకి చరిత్రలో ఎప్పుడు కూడా నదీ జలాలు ఇచ్చినటువంటి పరిస్థితులు లేదు. ఈసారి నీళ్లు ఇచ్చినాం, కొండారెడ్డి చెరువును కూడా నింపినాం. అంతేకాకుండా వచ్చే రోజుల్లో గాండ్లపేట మండలంలో కూడా హంద్రీ నివాస్ నుంచి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఆ దిశగా మా అడుగులు పడుతూ ఉన్నాయి. ఇన్ని రకాలుగా మీ గురించి ఆలోచించేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా కొత్తగా బీసీ పెన్షన్లు మీకు ఈరోజు షెడ్యూల్ ఇస్తాము, అప్లై చేసుకోవాల్సినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవాలా. దాని గురించి స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్లోనే మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను. అర్హులైనటువంటి వాళ్ళు మీరు